హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం 31 జనవరి ఫస్ట్ షిఫ్ట్ మరియు సెకండ్ షిఫ్ట్ రెండు షిఫ్ట్లో అడిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. నిన్న వీడియో చేయకపోవడానికి కారణం ఏంటి అంటే నిన్న తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎగ్జామ్స్ జరగలేదు. అందుకే మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరో కూడా క్వశ్చన్స్ సెండ్ చేయలేదు. అందుకే నార్త్ సైడ్ జరిగిన ఎగ్జామ్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి 2021 మహాకుంభమేళా విల్ బీ హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్? 2021 సంవత్సరానికి సంబంధించి మహాకుంభమేళా ఏ ప్రదేశంలో జరుగుతుంది అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి హరిద్వార్. నెక్స్ట్ కంప్యూటర్లో ఎఫ్టీపీ ఫుల్ ఫామ్ ఏమిటి అని అడగడం జరిగింది. ఎఫ్టీపీ ఫుల్ ఫామ్ వచ్చి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్, ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్గా ఎవరు ఎన్నికయ్యారు అని అయితే అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్. మనకి డిసెంబర్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఐసీసీ అవార్డ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసాం. సో డిసెంబర్ కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతున్నాడు. ఖచ్చితంగా డిసెంబర్ దాకా కూడా మీరైతే ప్రిపేర్ అవ్వాలి. సో జనవరిలో ఎగ్జామ్కి డిసెంబర్ దాకా అడిగాడు అంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్కి కన్ఫామ్గా జనవరి కూడా అడిగే అవకాశం ఉంది. సో కాబట్టి మీకు ఇన్ కేస్ మార్చ్లో ఎగ్జామ్ ఉంటే ఫిబ్రవరి నెల దాకా కూడా కరెంట్ అఫైర్స్ 1 month బిఫోర్ దాకా కూడా మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ అయితే మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఐసీసీ అవార్డ్స్ కూడా ఖచ్చితంగా చూసుకోండి. డిసెంబర్ వీడియోలు అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ విచ్ వేద ఈజ్ అసోసియేటెడ్ విత్ మ్యూజిక్? ఏ వేదం సంగీతంతో ముడిపడింది? సంగీతానికి సంబంధించిన వేదం ఏమిటి అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి మనకి సామవేదం. నెక్స్ట్ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఐఎన్సీ, ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్లో మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అని అయితే అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి బద్రుద్దీన్ త్యాబీ. బద్రుద్దీన్ త్యాబీ వచ్చి మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి. అలాగే మొట్టమొదటి అధ్యక్షుడు చాలాసార్లు అడిగారు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఎవరు అని అడిగితే ఉమేష్ చంద్ర బెనర్జీ లేదా డబ్ల్యూసి బెనర్జీ. అలాగే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించింది ఎవరు అని అడిగితే కనుక ఏవో హ్యూమే. స్థాపించింది ఏవో హ్యూమే. మొట్టమొదటి ప్రెసిడెంట్ వచ్చి డబ్ల్యూసి బెనర్జీ. మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్ వచ్చి బద్రుద్దీన్ త్యాబీ. అలాగే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అడిగితే కనుక అన్నీ బెసెంట్. నెక్స్ట్ చంద్రయాన్ 1 ఫెయిల్ డేట్. మనకి జనరల్గా ఇప్పటిదాకా కూడా చంద్రయాన్ 1ని ప్రయోగించిన తేదీ, చంద్రయాన్ 2ని ప్రయోగించిన తేదీ అడిగారు. కానీ ఈరోజు మనకి చంద్రయాన్ 1 విఫలమైన తేదీ అంటే ఫెయిల్ అయిన డేట్ అయితే అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి 29th August 2009, ఓకే, 29 ఆగస్ట్ 2009 అయితే చంద్రయాన్ 1 ఫెయిల్ అయిందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే కనెక్షన్ అయితే లాస్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఒకసారి చూసినట్లయితే చంద్రయాన్ 1 మనకి 22 అక్టోబర్ 2008 ప్రయోగించారు పిఎస్ఎల్వి C11 రాకెట్ ద్వారా. అలాగే చంద్రయాన్ 2 22 జూలై 2019 జిఎస్ఎల్వి మార్క్ 3 M1 ద్వారా. అలాగే మంగళయాన్ అంటే మామ్ లేదా మాస్ ఆర్బిటరీ మిషన్ వచ్చి 5th November 2013 పిఎస్ఎల్వి C25 ద్వారా అయితే ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ ఫర్ ప్లాంట్స్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్, ఓకే, మొక్కలకు శక్తి దేని నుండి వస్తుంది అని అయితే అడిగారు. మొక్కల శక్తిని మనకి సూర్యరశ్మి, ఓకే, సన్లైట్ నుండి అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్లాంట్స్ కన్వర్ట్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ, ఓకే, లైట్ ఎనర్జీని మొక్కలు కెమికల్ ఎనర్జీగా మార్చుకుంటాయి. ఈ ప్రాసెస్ని మనకి ఫోటోసింథసిస్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, కిరణజన్య సంయోగక్రియ ప్రాసెస్ మెయిన్గా ఏంటి అంటే సూర్యశక్తిని రసాయనిక శక్తిగా మార్చే జీవన చర్య. నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్, ఆర్బీఐ యొక్క పబ్లిక్ అవేర్నెస్ ప్రచారానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఏ నటుని ఎంపిక చేశారో అని అయితే అడగడం జరిగింది. సో బ్రాండ్ అంబాసిడర్ మీద క్వశ్చన్ అయితే అడిగారో ఆన్సర్ వచ్చి మనకి అమితాబ్ బచ్చన్. మనం బ్రాండ్ అంబాసిడర్స్ మీద ఆల్రెడీ వీడియో చేసుకున్నాం కదా, దాంట్లో ఆల్రెడీ బిట్ అయితే డిస్కస్ చేసాం. నెక్స్ట్ డ్యూటీ చంద్ నేషనల్ రికార్డ్ ఇన్ 100 మీటర్, ఓకే, డ్యూటీ చంద్ 100 మీటర్స్లో నేషనల్ రికార్డ్ టైం ఎంత అని అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి 11.22 సెకండ్లు, ఓకే, 11.22 seconds. మనకి ఈ విధంగా టైం అయితే అడగడం జరుగుతుంది. అంటే 100 మీటర్స్ కానీ రిలేటెడ్ రికార్డ్స్ అయితే అడుగుతున్నారు. మనకి నిన్న కూడా మీరు గమనించినట్లయితే 30వ తారీఖు ఏం అడిగాడు అంటే మిల్కా సింగ్ 400 మీటర్ల రన్నింగ్ రేస్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. ఈరోజు అయితే డ్యూటీ చంద్ 100 మీటర్ రికార్డ్ టైం అయితే అడగడం జరిగింది. అందుకే నిన్న టెలిగ్రామ్లో నేను మీకు హిమాదాస్కి సంబంధించి కూడా కొన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి మనకి, అందుకే ఆ పోస్ట్ అయితే చేశాను ఇన్ కేసు నెక్స్ట్ షిఫ్ట్లో అడిగే అవకాశం ఉంటుందని చెప్పి. నెక్స్ట్ డిజిటల్ ఇండియా స్కీమ్ లాంచ్ చేయండి. డిజిటల్ ఇండియా స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించారు అని అడిగారో ఆన్సర్ వచ్చి 2015. రాణి పద్మావతి ఈజ్ ఫ్రమ్, ఓకే, రాణి పద్మావతికి సంబంధించి ప్లేస్ అయితే అడిగారో ఆన్సర్ వచ్చి మనకి చిత్తోర్గఢ్.
నెక్స్ట్ నేషనల్ వాటర్వే 3 ఓకే NW3కి సంబంధించి ఏ స్టేట్ అని అయితే అడగడం జరిగింది. నేషనల్ వాటర్వే 3 రిలేటెడ్ స్టేట్స్ వచ్చి మనకి కేరళ. ప్లేస్ అడిగితే కనుక మనకి కొల్లాం టు కొట్టాపురం. ఓకే కొల్లాం టు కొట్టాపురం అయితే నేషనల్ వాటర్వే 3 అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకి లాస్ట్ టైం కూడా ఈ పిక్ అయితే మీకు షేర్ చేశాను. మనం ఇచ్చిన పీడిఎఫ్లో అయితే ఇందులో డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనకి నేషనల్ వాటర్వే 1 అనేది మనకి ప్రయాగరాజ్ టు హల్దియా. ప్రయాగరాజ్ అంటే ఇప్పుడు అలహాబాద్ పేరుని మార్చారు కదా. అలాగే నేషనల్ వాటర్వే 2 అయితే మనకి సాడియా టు దుబ్రి. అలాగే ఈరోజు నేషనల్ వాటర్వే 3 అయితే అడిగారు కొట్టాపురం టు కొల్లాం. ఓకే ఒకసారి అయితే చూసుకోండి. సో ఇది కూడా మనకి ఎక్కువగా అయితే అడుగుతున్నాడు. మోస్ట్లీ మనకి 1 2 3 అయితే ఇప్పుడు దాకా అయితే మనకు అడగడం అయితే జరిగింది. అలాగే ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇది కూడా ప్రీవియస్ షిఫ్ట్స్లో అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ వచ్చి మనకి 4 ఉంటుంది. నెక్స్ట్ హర్ష చరిత్ర వాజ్ రిటర్న్ బై. హర్ష చరిత్రను ఎవరు రాశారో అని అడిగారు. హర్ష చరిత్రను మనకు బాణభట్టుడు అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్. ఓకే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్ పర్సంటేజ్ శాతం ఎంత ఉంటుందని అడిగారు. ఆన్సర్ వచ్చి 15% ఆఫ్ టోటల్లో 15% అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్ పర్సంటేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సాత్పురా రేంజ్. ఓకే సాత్పురా శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏమిటి అని అయితే అడగడం జరిగింది. సాత్పురా శ్రేణిలో మనకి ఎత్తైన శిఖరం ఏది అంటే మనకి ధూప్గఢ్. ఓకే ధూప్గఢ్ వచ్చి సాత్పురా శ్రేణిలో మనకి ఎత్తైన శిఖరం. అలాగే నిన్న చూసుకుంటే గురుశిఖర్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ విచ్ మౌంటైన్ రేంజ్. గురుశిఖర్ అనేది ఏ పర్వత శ్రేణిలో మనకి ఎత్తైన శిఖరం అని అడిగారు కదా ఆరావళి రేంజ్. సో ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. హైయెస్ట్ పీక్ సంబంధించి అయితే మనకి సౌత్లో ఏది హైయెస్ట్, అలాగే నార్త్లో ఏది, ఆరావళిలో ఏది, హిమాలయాలో ఇది, ఇటువంటి రిలేటెడ్ అన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ రాబర్ట్ క్లేవ్ రిటర్న్ టు ఇండియా ఇన్ విచ్ ఇయర్. ఓకే మనకి రాబర్ట్ క్లేవ్ భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం అడిగారు. ఆన్సర్ వచ్చి 1755. నెక్స్ట్ తోలమారు డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. తోలమారు నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి రాజస్థాన్. నెక్స్ట్ హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్కోర్ ద 5000 రన్స్ ఇన్ ఐపీఎల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో 5000 పరుగులు చేసిన మొట్టమొదటి వ్యక్తి అంటే ఫస్ట్ టైం 5000 పరుగులు చేసింది ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి సురేష్ రైనా. ఐపీఎల్లో చూసుకుంటే ఇప్పుడు హై స్కోరర్గా విరాట్ కోహ్లీ 5878 స్కోర్తో అయితే ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్లో సురేష్ రైనా 5368, డేవిడ్ వార్నర్ 5254. ఫస్ట్ ఫారిన్ ప్లేయర్. ఓకే మొట్టమొదటి ఫారిన్ ప్లేయర్ మనకి ఓవర్సీస్ ప్లేయర్ మనకి 5000 రన్స్ కంప్లీట్ చేసిన ప్లేయర్ ఎవరు అని అడిగితే కనుక డేవిడ్ వార్నర్ అవుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇండియన్స్ మాత్రమే ఉన్నారు. కేవలం డేవిడ్ వార్నర్ మాత్రమే ఫారిన్ ప్లేయర్ మనకి 5000 రన్స్ అయితే ఐపీఎల్లో కంప్లీట్ చేశాడు. రోహిత్ శర్మ 5230, శిఖర్ ధావన్ వచ్చి 5197 రన్స్ అయితే చేయడం జరిగింది. శిఖర్ ధావన్ బికమ్ ద 4th ఇండియన్ బ్యాట్స్మెన్ టు స్కోర్ ద 5000 రన్స్ ఇన్ ద ఐపీఎల్. ఐపీఎల్లో మనకి 5000 పరుగులు పూర్తి చేసిన 4వ ఇండియన్ బ్యాట్స్మెన్గా శిఖర్ ధావన్ అయితే నిలవడం జరిగింది. విచ్ కంట్రీ షేర్స్ ద లార్జెస్ట్ బౌండరీ విత్ ఇండియా. భారతదేశంతో ఏ అతిపెద్ద సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏంటి అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చి బంగ్లాదేశ్. నెక్స్ట్ గాంధీ బర్త్డే విచ్ స్కీమ్ లాంచ్డ్. గాంధీ బర్త్డే మనకి మహాత్మా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకుని ఏ పథకాన్ని ప్రారంభించారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ అయితే మనకి మహాత్మా గాంధీ గారి బర్త్డేని పురస్కరించుకుని అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉంది కదా, అక్టోబర్ 2, 2014 అయితే ప్రారంభించారు. నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ రిలేటెడ్ ఆర్టికల్ అయితే అడగడం జరిగింది. యూనియన్ బడ్జెట్ రిలేటెడ్ ఆర్టికల్ ఏమిటి అంటే ఆర్టికల్ 112. ఆర్టికల్ 112 అనేది యూనియన్ బడ్జెట్కి సంబంధించింది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2019 ఫస్ట్ ప్లేస్. సుస్థిరాభివృద్ధి నివేదిక 2019 ప్రకారం మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి కేరళ. నెక్స్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిలేటెడ్ అమెండ్మెంట్. వస్తు సేవల పన్నుకు సంబంధించిన సవరణలు ఏమిటి అని అయితే అంటే అమెండ్మెంట్ ఏమిటి అని అయితే అడిగారు. సో వస్తు సేవల పన్ను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చి మనకి 101 అమెండ్మెంట్. ఓకే 101. ఓకే 101 అమెండ్మెంట్ అనేది ఏంటి అంటే జిఎస్టీకి రిలేటెడ్ అయిన అమెండ్మెంట్. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంతర్రాష్ట్ర మండలి రిలేటెడ్ ఆర్టికల్ కూడా అడగడం జరిగింది. ఆర్టికల్స్ మీద, షెడ్యూల్స్ మీద, ఇటువంటి వాటి మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఖచ్చితంగా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు అయితే చూసుకోండి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంతర్రాష్ట్ర మండలి రిలేటెడ్ ఆర్టికల్ వచ్చి ఆర్టికల్ 263, ఆర్టికల్ 263. అలాగే చైర్మన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంతర్రాష్ట్ర మండలి యొక్క చైర్మన్ అడిగితే కనుక మనకి నరేంద్ర మోడీ అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లావణి డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. లావణి డ్యాన్స్ మనకి నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారు. మనకి తమాషా, లావణి రెండు కూడా మహారాష్ట్రకి సంబంధించిన నృత్యాలు.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి న్యూలీ అపాయింటెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఇన్ అక్టోబర్ 2020. అక్టోబర్ 2020లో అపాయింట్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డిప్యూటీ గవర్నర్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఎం రాజేశ్వరరావు. ఎక్కువగా మీరు గమనిస్తే కనుక ఎన్టీపీసీలో ప్రతి అపాయింట్మెంట్కి కూడా ఎక్కువగా అక్టోబర్ మంత్ అయితే అడగడం జరుగుతుంది. అంటే భారతదేశ ఉపరాష్ట్రపతి అక్టోబర్ 2020 నాటికి ఎవరు, అలా హూయిస్ హూ క్వశ్చన్ అడిగినా ఎక్కువగా అయితే అక్టోబర్ నుండి అయితే అడగడం జరుగుతుంది. మీరు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ ప్రాంతంలో ఉన్న అపాయింట్మెంట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఒకసారి అయితే బాగా చదువుకోండి. నెక్స్ట్ ఆర్బీఐకి సంబంధించి 25వ గవర్నర్ చూసుకుంటే శక్తికాంత్ దాస్. ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. మనకి ఎం రాజేశ్వరరావు, బీపీ కనుంగో, మహేష్ కుమార్ జైన్, మైకేల్ దిబాత్రా పాత్రా, ఈ 4 కూడా డిప్యూటీ గవర్నర్స్గా అయితే ఉన్నారు. నెక్స్ట్ హూ ఈజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ ఆజాద్ హిందూ ఫౌజ్. ఆజాద్ హిందూ ఫౌజ్ యొక్క ఫౌండర్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి సుభాష్ చంద్ర బోస్. నెక్స్ట్ విచ్ ప్రోగ్రామ్ కన్వర్ట్ ద హై లెవెల్ లాంగ్వేజ్ టు లో లెవెల్ లాంగ్వేజ్. ఏ ప్రోగ్రామ్ మనకి హై లెవెల్ లాంగ్వేజ్ నుండి లో లెవెల్ లాంగ్వేజ్కి మారుస్తుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి కంపైలర్. నెక్స్ట్ ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్స్ టు ట్రాక్ పర్సనలైజ్ అండ్ సేవ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ యూజర్ సెషన్. ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. దీన్ని ఏమంటారు అంటే కుకీస్. మనకి వెబ్ బ్రౌజర్లో కుకీస్ ఏం చేస్తాయంటే మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలని చెప్పి, ఇయర్ ఫోన్స్ కొనాలని చెప్పి మీరు కనుక బ్రౌజర్లో ఒకసారి సెర్చ్ చేసినట్లయితే, మీరు గమనించినట్లయితే మళ్ళీ మనకి ఏదైనా యూస్ చేస్తున్నప్పుడు ఆ ఇయర్ ఫోన్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్కి అయితే మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసినా లేదా ఇతర ఏదైనా ఓపెన్ చేసినా సరే పక్కన మీకు ఆ ఇయర్ ఫోన్స్ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. అలా డిస్ప్లే అవడానికి కారణం ఏంటి అంటే ఈ కుకీస్. అంటే మనం ఏదైతే సెర్చ్ చేసామో మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సేవ్ చేసుకుని, ఓకే మన వాడు ఇయర్ ఫోన్స్ కొనాలనుకుంటున్నాడు కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్ బాగా చూపిస్తూ ఉంటే మనవాడికి మళ్ళీ ఐడియా వచ్చి కొంటాడు అని చెప్పి ఆ విధంగా అయితే చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ నైట్రోజన్ పర్సంటేజ్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్. ఓకే, మనకి ఎర్త్ అట్మాస్ఫియర్లో నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుందని అడిగారు. ఆన్సర్ వచ్చి 78% అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏరో టర్మరిక్ గెట్స్ ద జిఐ ట్యాగ్, ఇట్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. మనకి ఏరోడ్ టర్మరిక్, ఓకే మనకి ఏరోడ్ పసుపుకి భౌగోళిక సూచిక ట్యాగ్ అయితే లభించింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. జిఏ ట్యాగ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. అందుకే నిన్న నేను టెలిగ్రామ్లో 2019 సంవత్సరానికి సంబంధించి 2020 సంవత్సరానికి సంబంధించి జిఏ ట్యాగ్స్ మీద వీడియోస్ షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూసుకోండి. మేబీ నెక్స్ట్ షిఫ్ట్లో కూడా జిఏ ట్యాగ్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ ఇండిపెండెన్స్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఏ సంవత్సరంలో మొదటిసారిగా స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి 26 జనవరి 1930. ఓకే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు 26 జనవరి 1930 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మనకి పూర్ణ స్వరాజ్ అని చెప్పి డిక్లేర్ చేశారు కదా. 1929 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పూర్ణ స్వరాజ్ని డిక్లేర్ చేశారు కదా. ఆ తర్వాత జనవరి 26, 1930న మనకైతే మొట్టమొదటిసారిగా స్వతంత్ర దినోత్సవం అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఖేల్రత్న రిలేటెడ్ అయితే ఒక క్వశ్చన్ అయితే వచ్చింది అని చెప్పారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. సో మీరు జాతీయ స్పోర్ట్స్ అవార్డ్స్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు కానీ, ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డ్స్ వీటి మీద కూడా నెక్స్ట్ షిఫ్ట్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రిలేటెడ్ అయితే చూసుకోండి. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. ఓకే ఇది మనకి ఈరోజు 31st మార్నింగ్ షిఫ్ట్ అలాగే సెకండ్ షిఫ్ట్లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కానీ లేదా నాకు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కానీ క్వశ్చన్స్ అయితే మెసేజ్ చేయండి. సో నేనైతే క్వశ్చన్స్ అన్ని కూడా కంపైల్ చేసి వీడియో చేయడానికి అయితే యూజ్ ఉంటుంది. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే మీకు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ లేదా డైరెక్ట్గా ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కానీ క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయొచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.